ఇండియన్ సినిమాపై చెరగని సంతకం వేసిన ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం థగ్ లైఫ్ చూపిస్తానంటూ వచ్చేస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా మణి పూర్వ వైభవం సాధిస్తాడా? పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టుగా డిజాస్టర్స్ పలకరించిన చోటే బ్లాక్ బస్టర్ ని హక్ చేసుకుంటాడా? మణిరత్నం సినిమాలంటే ఇలాగే తీయాలన్న పడికట్టు పదానికి తనువైన సినిమాలతో చిక్పెట్టిన ఈ క్లాసిక్ ఫిల్మ్ మేకర్ మునుపటి ఫామ్ ని అందుకోలేక తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. గతం ఎంతో ఘనం అన్నట్టుగా మణిరత్నం అనగానే నాయగర్, గీతాంజలి, దళపతి, బాంబే ఇలా పాత క్లాసిక్లనే తిప్పి చూసుకోవడం తప్ప ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలు తీయలేకపోతున్నాడు ఈ వెటరన్ ఫిల్మ్ మేకర్. యువ, గురు అంటూ క్రేజీ ఫిలిమ్స్ తీసిన మణి ఆ తర్వాతే గాడి తప్పినట్లు కనిపిస్తుంది. రావణ్ అంటూ రామాయణాన్ని ఫిక్షనైజ్ చేసిన మణి బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిసెప్షన్ ఫేస్ చేశాడు. ముఖ్యంగా సినిమాపై వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్ని కావు. ఇక కడలి అంటూ చేసిన సినిమా కూడా కాసులు రాల్చలేకపోతుంది. దీంతో మణి పని అయిపోయిందా అన్న వారికి ఓకే బంగారం సినిమాతో ఆన్సర్ ఇచ్చినా అది మణి స్థాయిని మ్యాచ్ చేయలేకపోయింది. ఇక ఇవన్నీ కాదు, పీరియాడిక్ సినిమాల్ని తెరకెక్కిస్తానంటూ చేసిన పొన్నియిన్ సెల్వన్ 2 భాగాలు మంచి పేరు తెచ్చినప్పటికీ కాస్ట్ ఫెయిల్యూర్ అయిందన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో తనకి కల్ట్ క్లాసిక్ అయిన నాయగర్ని ఇచ్చిన కమల్తో దాదాపు 38 సినిమాల తర్వాత మళ్లీ జతకట్టి థగ్ లైఫ్ అంటూ మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. టీజర్ సాంగ్స్ తో ఇప్పటికే అంచనాలు భారీగానే పెంచుకున్న ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. చూడాలి మరి. ఇండియన్ ఆడియన్స్ కి అద్భుతమైన సినిమాలను అందించి సక్సెస్ ట్రాక్ తప్పిన మణి ఈ చిత్రంతోనైనా మెరుస్తాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.